నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఓ శ్రీకంధర కాశికా ప్రభు శివా యోగీంద్ర చింతామణి, నీ శృత్యగ్రనటత్పదాబ్జములు ధ్యానింతున్ మహాదేవా. ఈనా శృత్యగ్రములందు నమ్య కవితానాదంబులన్ దగ్ధకంతుశ్రీలన్ వినిపింపు, నీకు నొనరింతు లేఖకోద్యోగమున్. ఓ కాశీవల్లభ విశ్వనాథ పరమేశ్వర, నీవు కవిత్వాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడివి, సర్వశక్తి సంపన్నుడివి. వేదములలో ఉండేటువంటి నీ దివ్య పాదపద్మములను స్మరిస్తూ ఉన్నాను. కవిత దివ్య భావుకమైనటువంటి రస ప్రపంచాన్ని దర్శింపజేసి నాకు అనుగ్రహించు. నీవు ఏది వినిపిస్తే అది నేను పలుకుతాను. కర్తను నేను కాదు, నేను కేవలం చెప్తే రాసే లేఖకుడు లాంటి వాణ్ణి మాత్రమే. అనుగ్రహించు పరమేశ్వర. వాక్కునకు సరస్వతీదేవి అధిపతి. ఆ సరస్వతిని స్తోత్రం చేస్తూ ఉన్నాను. అరుణారుణంబైన అధరాధరంబులో వశ్యసిద్ధులు దాల్చు భవ్యశక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యమునేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగం నెరిగిన రసికరాజ్ఞి, ముందు వెన్కలు లేని పురుడు నిప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మభట్ట మహిషి, సార కవిలోక కంఠఘంటారవం రస జగత్ సృష్టికాదిమరంగ భూమి, సకల సమ్మోహక మహేంద్రజాల విద్యా దలువనాయిక నాలో నవెలయుగాక. పరమేశ్వరి అయిన సరస్వతి నాలో నిలిచి వాక్కును పలికించునుగాక అని ఆ భారతీదేవిని వాణిని ప్రార్థిస్తూ ఉన్నాను. కాశీలో ఉన్నాం. మహాశివరాత్రికి కాశీకి వచ్చాము. ఆ కాశీ మహాక్షేత్రంలో అపురూపమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 40 శివలింగములను మహాశివరాత్రి నాడు మా ఆశ్రమంలో, సిద్ధాశ్రమంలో, కుర్తాళపీఠ సిద్ధాశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. కాశీ నగర చరిత్రలోనే అపురూపమైనటువంటి ఒక ఘట్టం ఇది. మహనీయులు, మహాపురుషులు ఎందరో ఇక్కడ శివలింగాలు స్థాపించారు. దిక్పాలకులు ఇంద్రచంద్రాదులందరూ ఇక్కడ శివలింగాలు స్థాపించారు. బ్రహ్మాదులు స్థాపించారు. ఇలా దేవతలు, ఋషులు శివలింగాలు, విశ్వనాథుడి దర్శనం చేసుకోవటం, ఒక చోట శివలింగాన్ని స్థాపించి అక్కడ తపస్సు చేయటం. ఆ తపస్సు ఫలితంగా వాళ్ళు మహత్తరమైనటువంటి దివ్య స్థానాలను పొందారు. కాశీలో శివలింగ ప్రతిష్ఠ చేస్తే అంతకు మించినటువంటి పుణ్యం మరొక్కటి లేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు కాశీ మహాత్మ్యం, శివ మహాత్మ్యం ఒకసారి ప్రవచనం చెయ్యాలి మీరు అని అడిగితే నేను అనుకున్నాను, కాశీలో ఇంతకుముందు చాలా సంవత్సరాలు అప్పుడప్పుడు వస్తున్నాం, చాతుర్మాస్యాలు చేశాము, ఇదివరకు కూడా ప్రవచనాలు చేయటం జరిగింది. అయినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క మహత్వాన్ని స్మరించటం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, మన నైపుణ్యాన్ని బట్టి, ప్రతిభని బట్టి ఉంటుంది. ఒకే కథ ఉన్నదనుకోండి, ఆ ఒకే కథను ఇవాళ చెబితే ఒక రకంగా ఉంటుంది, రేపు చెబితే అదే మళ్ళీ ఇంకో రకంగా ఉండవచ్చు. కథా ఘట్టాలు మారవు కానీ ఆ చెప్పే తీరులో మారుతూ ఉంటుంది. అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చమత్కారంగా అన్నారు. ఆయన రామాయణం రాస్తూ, నువ్వు రామాయణం ఎందుకు రాస్తున్నావయ్యా అని అడిగితే ఆయన ఒక సమాధానం చెప్పాడు. మరల ఇదేల రామాయణం వన్నచో, ఈ ప్రపంచక బెల్ల ఎల్లవేళ తిరుచున్న అన్నమే తిరుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన అనుభూతి తనదిగాన, తలచెన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావిగాన,
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల ఎందు తొబ్బది అయిన పాళ్ళు ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వెయ్యిరెట్లు గొప్పది నవకథాధృతిని మించి. అంటే ఎంతమంది చెప్పినా రామాయణం లాంటి మహాగాథ ఎవరి పద్ధతి వారిదే, ఎవరి తీరు వారిదే. కనుక ఆ భావనతోటి నేను కాశీ మహాత్మ్యాన్ని గురించి, చరిత్ర గురించి ఇదివరకు చాలామంది చెప్పారు, నేను పలికాను. అయినా నేను మళ్ళీ మళ్ళీ పలికినప్పుడల్లా పాతదే చెబుతారదేం లేదు. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు, కొత్త సంగతులు వస్తూ ఉంటాయి. కనుక అలా కాశీ మహాక్షేత్రాన్ని గురించి భావిస్తూ, కాశీ అంటే ఏమిటి, కాశీ ఎవరు? విశ్వనాథుడు ఉన్నాడు, విశాలాక్షి అన్నపూర్ణ ఉన్నది. ఉంటే కాశీ ఎవరు? మనకు కాశీ వచ్చేటప్పుడు భక్తులకు ఒక శ్లోకం చెబుతారు. విశ్వేశం మాధవం డుంఠిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అని చెబుతారు. విశ్వేశ్వరుడు మాధవుడు, బిందు మాధవుడు, డుంఠి, విశ్వేశం మాధవం డుంఠిం దండపాణించ భైరవం, దండపాణి భైరవుడు, కాశీ నగరాధిదేవత, గుహలున్నాయి కాశీలో, గంగానది ఉన్నది, భవానీ, మణికర్ణిక. ఇవి చాలా ముఖ్యమైనవి, ప్రధానమైనవి అని స్మరిస్తూ ఉంటారు. కాశీ ఏమిటి అని అంటే, కాశీ ఒక దేవత. ఈ దేవత ఎవరు అని అంటే, నగర ప్రభు ఎవరో ఆ ప్రభువు యొక్క భార్య. నగరానికి ప్రభు ఎవరు? విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుని భార్య విశాలాక్షి కదండి, అన్నపూర్ణ కదండి అని అంటే, విశాలాక్షే అన్నం పెట్టేటప్పుడు ఆమె అన్నపూర్ణ. కొంతమంది విశాలాక్షి వేరు అన్నపూర్ణ వేరు అన్నవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది కూడా ఒక వాదం ఉంది. విశాలాక్షి పీఠదేవతలలో ఒకరు, అన్నపూర్ణ ఆయన భార్య అన్నారు. కానీ కాశీఖండంలో విశాలాక్షి అన్నపూర్ణ ఒకటిగానే చెప్పబడింది. కనుక విశాలాక్షి ఉన్నది పరమేశ్వరుడి యొక్క భార్య పార్వతీదేవి ఆమె. మరి కాశీ ఎవరు అంటే నగర దేవత. మహానగరాలకు నగర దేవతలు ఉంటారు. ఆ నగర దేవతలు ఆ పరిపాలించే ప్రభువుకు ప్రేయసి భార్య కింద లెక్క. రామాయణంలో సంఘటన జరిగింది. రాముని కుమారుడు కుశుడు ఉన్నాడు. కుశుడు అయోధ్యలో పరిపాలించలే, చాలా కాలం ఇంకెక్కడో దూరంగా ఉన్నాడు. దూరంగా ఉంటే ఒకరోజు ఆయనకు రాత్రిపూట ఒక ఆమె కనిపించింది, చాలా అందంగా ఉంది. అందంగా ఉండి నన్ను నువ్వు స్వీకరించాలి అన్నట్టుగా అన్నదిట. అంటే ఆయన అన్నాడు, కాత్వం శుభే కశ్య పరిగ్రహో వా కింబా మదభ్యాగమ కారణంతే ఆచక్ష్వమత్వా వశినాం రఘూణాం మనఃపరస్త్రీ విముఖ ప్రవృత్తి. నువ్వెవరు? నేను వివాహితుణ్ణి, నాకు ఇంకో స్త్రీ యందు ఆసక్తి లేదు, పరస్త్రీలంటే నాకు ఇష్టం లేదు. మేము రఘువంశానికి చెందినటువంటి వాళ్ళం, ధర్మబద్ధులమైనటువంటి వ్యక్తులం అని అంటే ఆమె అన్నది, కుశమహారాజా, నేను పరస్త్రీని కాదు, నేను అయోధ్యానగర దేవతను. నువ్వు నా దగ్గరికి రాకుండా ఇక్కడ ఎక్కడో ఉండి పరిపాలిస్తున్నావు. పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి అది మీ రఘువంశ మహారాజుల యొక్క రాజధాని, అక్కడికి రావాలి నువ్వు అని అంటే సరే ఆయన అంగీకరించాడు అనుకోండి. అట్లా నగరమునకు అధిదేవతలు ఉంటారు. కాశీనగరాధిదేవత కాశీదేవి. ఆ కాశీదేవి ఆమె యొక్క మహత్వం అసామాన్యమైనటువంటిది అని చెప్పి శివుడు పార్వతికి చెప్పినట్టుగా మనకు కాశీఖండంలో కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే కాశీఖండం కాశీ చరిత్ర అంటే కాశీ పట్టణం, దాంట్లో ఉండే దేవతలు, తీర్థాలు, క్షేత్రాలు, మహాత్మ్యాలు, యోగులు, మహాపురుషులు, మహర్షులు అందరిని గురించి కాశీఖండంలో ఉంది. ఎక్కడిది కాశీఖండం అంటే ఇదేమన్నా పురాణమా ప్రత్యేకంగా అంటే ఒక మహాపురాణంలో భాగం. ఇది స్కాంద పురాణం. స్కాంద పురాణంలో కాశీఖండం, స్కాంద పురాణ సంహితకు ఖండములేబది 50 ఖండాలు ఉన్నాయి. అందులో కాశీఖండం చాలా ప్రశస్తమైనది, ప్రసిద్ధమైనది, మహత్వపూరితమైనటువంటిది. స్కాంద పురాణం అంటే 18 పురాణాలలో ఒకటి. వ్యాసుల వారు ఆయన 18 పురాణాలు రచించాడు. ఆయన
వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడైనాడు ఆయన. ఆ విభాగ శబ్దానికి వ్యాస శబ్దానికి అర్థం అది. ఆయన పారాశర్యుడు, పరాశరుని కుమారుడు. సాత్యవతేయుడు, సత్యవతి యొక్క కుమారుడు. కృష్ణద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కాబట్టి ఆ ద్వీపంలో పుట్టాడు కనుక ఆయన్ను కృష్ణద్వైపాయనుడు అని అన్నారు. కృష్ణుడు అన్నమాట అసలు పేరు. అలా ఉన్నటువంటి ఆ వ్యాస భగవానుడు ఆయన 18 పురాణాలు రాశాడు. మద్వయం భద్వయం చైవ భరత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మత్స్య మార్కండే పురాణాలు, భద్వయం భవిష్య పురాణం భాగవత పురాణం, భరత్రయం బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణములు, వచతుష్టయం విష్ణు పురాణం, వాయుపురాణం, వరాహ పురాణం, వామన పురాణం, అనాపలింగ కూస్కాని ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లింగ పురాణం, గా గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, ఇలా అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఇవి 18 పురాణాలు. ఇవి కాక 18 ఉప పురాణాలు కూడా ఉన్నవి. సరే, ఏదున్నా మహాపురాణాలలో స్కాంద పురాణం. స్కందుడంటే కుమారస్వామి. ఆ కుమారస్వామి పేరుతో ఉన్నటువంటి పురాణం స్కాంద పురాణం. అందులో కాశీఖండం, ఆ కాశీఖండం ఆయన వ్యాసుల వారు రచించిన దాన్ని తెలుగువారికి కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు అందించాడు. ఆయన చెప్తూ, నేను రాసిన వాటిలో ఇది చాలా ఇష్టమైంది నాకు, నేను అత్యంత పరిణతమైన దశలో దీన్ని రచిస్తున్నాను అన్నాడు. చిన్నారి పొన్నారి చిరుతకొకటి నాడు రచయించితి మరుత్తరాచరిత్ర, నూనూగు మిసాల నూత్ర యవ్వనమున శాలివాహన సప్తశతి రుడివితి, సంతరించితి నిండు యవ్వనంబున ఎందు హర్షనైషధ కావ్యవాంధ్ర భాష, ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ, ప్రాయవింతకు మిగుల కైవ్రాలకుండా కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు యశద, కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి. కర్ణాట కటక పద్మవన హేళి అయిన శ్రీనాథ భట్ట సుకవి కర్ణాట సామ్రాజ్యంలో అక్కడి డిండిమ భట్టులు జయించి ఓడించి ఆయన మహారాజు ప్రభుదేవరాయల వారి చేత కనకాభిషేకాన్ని పొందినటువంటి మహాకవి ఆయన కాశీఖండాన్ని అత్యంత పరిణతమైన దశలో రచించాడు. మహాద్భుతమైనటువంటి గ్రంథం కాశీఖండం. ఆయన అంటాడు, కంఠాగ్ర కరిరాజు నుంఠి విఘ్నేశుండు వడకు గుబ్బలి కూతు కొడుకు గుర్రా, ఆకాశమండలంబను నల్ల కలువకు అకరు వాద్యుండు లోలార్కమూర్తి, గోపాల భామల గుబ్బచన్నుల వెచ్చు గిర్వాణ వన్యుండు కేశవుండు, కర్రి బ్రిడాశూన్యకటి గోపురద్వార పరిరక్షకుడు కాలభైరవుండు, కాలకంఠుని శిరసు గగన గంగా, కాశికాక్షేత్రమున కేడుగడయునైన ఇందరును ఇత్తులెల్లప్పుడు ఈప్సితములు. కాశీకి ఎవరు వస్తారు, కాశీలో ఎవరు నివసిస్తారు, ఎవరు కాశీ దేవతలను పూజిస్తారో వాళ్ళను వీళ్ళందరూ కూడా రక్షిస్తూ ఉంటారట. కాలభైరవుడు రక్షిస్తాడు, బిందుమాధవుడు రక్షిస్తాడు, గంగానది రక్షిస్తుంది, విశ్వేశ్వరుడు విశాలాక్షి కాపాడుతూ ఉంటారు అని అంటాడు శ్రీనాథ మహాకవి. అలా మహనీయమైనటువంటి కాశీక్షేత్రానికి సామాన్యంగా వారణాసి అనేది కూడా బాగా ప్రసిద్ధమైన నామం. వారణాసి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి అని అంటారు. అలా వారణాసి అని ఎందుకు వచ్చింది అని అంటే, అసీ నదులు వచ్చి 2 నదులు వచ్చి గంగానదిలో కలుస్తున్నాయి. ఈ కలిసిన ఈ రెండింటి మధ్య గంగానదీ తీరంలో పంచక్రోశపరీతమైన భూమిలో ఉన్నది కాశీ మహాక్షేత్రం. ఈ పంచక్రోశపరీతమైనది ఇవాళ మహానగరాలన్నీ విజృంభించినాయి అనుకోండి, విస్తరించినాయి బాగా. ప్రతి చోట కూడా లక్షల కోట్ల జనాభా పెరిగిపోయింది. అయినప్పటికీ కూడాను మిగతా నగరాల సంగతి ఎట్లా ఉన్నా కూడా
ఇప్పుడు ఢిల్లీ ఉందనుకోండి, ఏదో ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ ఇట్లా ఉంటాయి. అలానే కాశీ ఉన్నది. పంచక్రోశపరీతమైన భాగం దాన్ని అత్యంత ప్రధానమైంది. మిగిలింది బాగా పెరిగింది, నగరం మహానగరమైంది. అయితే పురాణ సంప్రదాయంలో ఈ ప్రదేశానికి పవిత్రత ఎక్కువ. మన ఆశ్రమం కొత్తాళపేట సిద్ధాశ్రమం కూడా ఈ పంచక్రోశపరీతమైనటువంటి భూమిలోనే నిర్మించబడింది. సిద్ధాశ్రమం అన్న పేరుతో ప్రకాశిస్తూ ఉన్నది. పరమేశ్వరుడు భవానితో అన్నాడు. మనకు పురాణాలలో మంత్రశాస్త్రంలో చాలా చోట్ల శివుడు అమ్మవారికి చెబుతున్నట్టుగా ఉంటుంది. భవానీ పార్వతీదేవి ఆమె అడుగుతూ ఉంటుంది. ఆ అడిగిన మాటన్నింటికీ కూడా శివుడు సమాధానాలు చెబుతూ ఉంటాడు. అలానే కాశీఖండంలో కూడా కాశీదేవిని గురించి భవాని అడిగితే భవుడు చెప్పాట. శంభురీశ పశుపతి శివశూలీ మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకర చంద్రశేఖర. చంద్రశేఖరుడు భవుడు. శివుడికి చిత్రం ఏమిటంటే భవుడన్న పేరు ఉన్నది, అభవుడన్న పేరు ఉన్నది. పుట్టుకలేనివాడు, అన్ని పుట్టుకలు తానైనటువంటి వాడు. అటువంటి ఆ పరమేశ్వరుడు ఈ కాశీక్షేత్రానికి విశేషం ఏమిటి అంటే ఇది మహాశ్మశానం. మహాశ్మశానమే కాదు, శ్మశానం అంటే అది ఏదో చితులు శవాలు కాల్చేటువంటిది ఇవన్నీ ఉంటుంది కదండి, చాలా భయంకరంగా ఉంటుంది అని అంటే ఇది ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం. ఆనంద విపినము అన్నారు దీన్ని. ఏమిటంటే ఇది 2 లక్షణాలు. మనకు ఆనందంబు అనరించుగావున ఆనంద విపినాభిధానమయ్యే. పార్వతి, మనకు ఈ ప్రదేశం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నది, అందుకని దీనికి ఆనందకాననము, ఆనంద విపినము అని పేరు. సంవసింతు మహాశ్మశాన భూములగాన ఏనుంటను మహాశ్మశానమయ్యే. నేను శ్మశానంలో ఉంటాను, రుద్రుణ్ణి కనుక శ్మశానం. అయితే ఇది మహాశ్మశానం. ఇది ఓరంత పొద్దును ముందు రుద్రుండనే నటుగాన రుద్రగేహాఖ్యమయ్యే. ఇది రుద్రభూమి, రుద్రగేహం, రుద్రుని యొక్క ఇల్లయింది ఇది. అసియు వర్ణయు గూడుట అక్షరముల సర్వితో వారణాసియన్ సంజ్ఞయ్యే. కాశ్రు దీప్తావనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలమునందు. కాశ్రు అనే ధాతువు ఉన్నది, దానికి దీప్తి, ప్రకాశము అని అర్థం. ఈ ప్రకాశమన్న అర్థంలో కాశీ అనేటువంటి పట్టణం వచ్చింది. దీంట్లో విశేషం ఏమిటి అని అంటే సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు నశించిపోతుంది. పట్టణాలు పోతాయి, పల్లెలు పోతాయి, నగరాలు పోతాయి, పర్వతాలు, కొండలు, అరణ్యాలు అన్నీ పోతాయి. కానీ కాశీ మాత్రం శివుని యొక్క త్రిశూలము మీద నిలిచి ఉంటుంది. ఇది శాశ్వతమైనటువంటిది కాశీ. నక్షత్రగ్రహ తారకంబులు అరణ్యంబుల్ నదుల్ వార్ధి విశ్వక్షోణీధ్రములున్ దిశల్ వసుమతీ చక్రంబు కాలంబు చే ప్రక్షీణత్వము పొందియున్నయడ విభ్రాంతిన్ సుఖంబుండ కాశీక్షేత్రం విధి అంబుజాక్షి మనకున్ సిద్ధించే కాలమున్. మనం ఎక్కడికి పోక్కర్లేదు, ప్రళయం వచ్చినా ఇక్కడే ఉంటాం, ఎందుకంటే కాశీక్షేత్రం ఇట్లాంటిది కాబట్టి. కనుక ఇది పరమ రహస్యమైనటువంటి విషయం. ఈ కాశీ శాశ్వతమైనది అన్న రహస్యం యోగ్యులైన వ్యక్తులకు తప్ప ఇతరులకు ఎవరికి కూడా చెప్పకూడదు. పార్వతి జాగ్రత్త అని అంటాడు. చాలా చోట్ల మంత్రశాస్త్రంలో కూడా ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఇది ఎవరికీ చెప్పకూడదు, యోగ్యుడైన వ్యక్తికే చెప్పాలి. మంత్రం ఎవరికి పడితే వాళ్ళకు ఉపదేశించకూడదు, వాళ్ళకి అర్హత ఉన్నదో లేదో తెలుసుకొని చెబుతూ ఉండాలి. మహావిద్యలు అట్లాంటివి. కనుక లలితా మంత్రాన్ని గురించి చెప్పేటప్పుడు కూడా అట్లనే చెబుతారు. ఏ మంత్రమైనా ఇవ్వచ్చు. మహనీయమైనటువంటి లలితా విద్య, షోడశీ విద్య నదేయా షోడశాక్షరి. షోడశీ విద్యను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి. కాశీలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి. కాశీ గంగ ఒడ్డున తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఈ తీర్థాలన్నీ చాలా మహనీయమైనటువంటివి. తీర్థం అంటేనే మహనీయమైంది. దాంట్లో స్నానం చేస్తే, ఆ జలాన్ని స్వీకరిస్తే ఆ సర్వ పాపములు కూడా నశిస్తవి, సమస్త పుణ్యములు లభిస్తవి అనే తీర్థముల యొక్క మహాత్మ్యమును మనకు ప్రతి పురాణంలో కూడాను చెప్పడం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, మహాతీర్థాలు ఎన్నో ఉన్నాయి, మహానదులు ఎన్నో ఉన్నాయి. కనుక
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అంటాం. అంటే నదులన్నీ మనం పొద్దుటిపూట మనం సంధ్యావందనం చేసేటప్పుడు, కలశ పూజ చేసేటప్పుడు సమస్త నదులను దానిలోకి ఆకర్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, కాశీలో సాక్షాత్ గంగా నది, గంగాదేవి ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇంట్లో కాశీలో ఉన్న తర్వాత ఒకరోజు విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు భవానితో మాట్లాడుతూ ఉన్నట్ట. కాశీనగరం పెరిగింది, పెద్దదైంది, మన కుటుంబం పెద్దదైపోయింది. కుటుంబం పెద్దదైనప్పుడు దాన్ని నిర్వహించడానికి కాస్త ఎవరన్నా ఒకడు ఉంటే పెడితే బాగుండు కదా అని నిండుమన్నంబుతోడ ధరణీధర కన్యయుతాను కాశికాపుండి కుటుంబ భారము మహోన్నతి ఉందుట చూచి విశ్వనాథుండొకనాడు శైలసుతతోడ విచారము చేసే. దక్షుడొక్కండు హితుండు భారకుడు కావలదా మన ఇంత ఇంటికి. ఇంత ఇల్లయింది, ఇంతమంది ఉన్నారు, పరివారం, దేవతలు, ఋషులు ఎందరిని ఉన్నారు. ఇవన్నీ మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. మనకి ఎవరైనా కాస్త కుర్రాడు కనుక ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా నిర్వహించుకోవడానికి కాస్త ముసలితనం వచ్చిన తర్వాత ఏదో పెద్ద కొడుకు, చిన్న కొడుకు వీళ్ళని చూసుకుంటూ ఉంటారు. అలానే అన్నట్టక విశ్వనాథుడు అన్నట్ట అని. అంటే ఆమె కూడా నవ్వుతూ అలా చూసిందిట. చూస్తే అని విచారంబు చేసి కాలాంతకుండు చూచి అరగంట గిరిరాజ సుతముఖంబు. అరకంటితో గిరిరాజను చూశాట, గిరిరాజ సుతను చూశాట. అంటే అలా ఓరగా చూశాడు ప్రేమతోటి అని చెప్పి. చూస్తే ఆ చూపులో నుంచి పుట్టాట కుర్రవాడు. ప్రభవమందే ఆ చూపున ప్రావృషేణ్య ముదిర నీలాంగుడగు ఒక్క ముద్దు కొడుకు. ఆ చూపులో నుంచి పుట్టాట. మహర్షులు, దేవతలు, సర్వేశ్వరుడు వాళ్ళు ఏమిటనంటే చూస్తే చాలు, సంకల్పిస్తే చాలు ఆ సంతానం కలుగుతుంది, నీ గర్భము నా గర్భం కావాలి, ఉన్నది అని మహర్షి అన్నాడు అనుకోండి, అంతే ఉంటుంది, అంతే ఆ క్షణం నుంచి ఉన్నట్టే లెక్క. అలా మనకు భారతంలో కూడా అస్థి భార్య, స్వామి నాకు మీరు నన్ను గర్భవతిని చేస్తూ ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోతూ ఉంటున్నారు ఏమిటి తపస్సు అంటే అస్థి అన్నాడు. అంటే ఉన్నది, ఉన్నదంటే ఉన్నది అంతే. ఆమె గర్భవతి, సంతానం, అస్థీకుడైనాడు వాడు. అలా శివుడు చూశాడు, ఆ చూపులో నుంచి పుట్టాడు. ఎలాంటి వాడు పుట్టాడు అని అంటే ఇది ఒక విచిత్రమైనటువంటి వర్ణన. మనకు విష్ణుమూర్తి తెలుసు, శంఖం, చక్రం, గదా, పద్మం ఇవన్నీ ఉన్నాయి, ధరిస్తాడు. లక్ష్మీదేవి భర్త ఇవన్నీ ఉన్నాయి. కానీ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏమిటి? కృష్ణుడు ఆయన శిఖిపించధారి, నెమలిదే ధరిస్తాడు, వేణువు ధరిస్తాడు. ఈ వర్ణన చూడండి, కాశీ ఖండంలో అద్భుతమైనటువంటి వర్ణన ఇది. ఏమిటనంటే ఆ బాలుని చూసి బాలేంద్రధరుడు అన్నట్ట, ఆయన పుండరీకేక్షణ పురుషోత్తమహ్వయా, నీకు పురుషోత్తముడు అని పేరు పెడుతున్నాను అన్నట్ట. శిఖిపించ సంచన్న చికురభారా, నీకు శిఖిపించములు, నెమలీకలు ఉన్నటువంటి చికురములు అలా ఉన్నాయి నీ వెంట్రుకలు, కేశపాశము. ఆజాను దీర్ఘబార్గళద్వయ యుగ్మా హరినీల సింహ సంహనన కాంతి గంభీర నతనాభికాసారభవ పద్మాం శ్యామపశంగవాస కిరీట శంఖచక్ర గదాశార్ంగ దివ్యాయుధ కందర్పకోటి రేఖా విలాస. లోకాద్భుతమైనటువంటి సౌందర్యం, కోటి మంది మన్మధుల యొక్క సౌందర్యం ఉన్నవి నీకు. శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్ంగం ఇవన్నీ కూడా ఉన్నాయి నీ ఆయుధాలలో. నేను నీకొక బాధ్యత ఇస్తున్నాను రా నాయన. కాశికాపట్టణము 5 క్రోశములును పటుతర క్షేత్రమిది రాజ్య పదవి నాకు. ఈ పంచక్రోశములకు నేను మహారాజు, నేను నీకు ఈ పరిపాలనాధికారం ఇస్తున్నాను. పరమపుణ్యాత్మ ఈ కుటుంబము భరింపు తత్పరత మీరా భారకత్వంబు భూని. అంటే సుకుమారుడు, సుందరుడు, సర్వాయుధ మహాయుధధారి అయినటువంటి ఈ పురుషోత్తమునకు, విష్ణువునకు, నారాయణునకు, శ్రీకృష్ణునకు ఆయన ఈ బాధ్యతలు అప్పగిచ్చారట. ఆయన ఈ భారం నువ్వు ధరించరా అని చెప్పి. అంటే కాశీది భారాన్ని వహిస్తున్నది ఎవరు అంటే విష్ణుమూర్తి అన్నమాట. ఆ జనార్దనుడు
ఆయన సర్వేశ్వరుడు. ఆయన ఏం చేశాటనంటే శివుడికి సంతోషం కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక పుష్కరిణి తవ్వాట చక్రం తీసుకొని. తను మరి మనకు ఒక బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యత అప్పగించినప్పుడు తాను కొన్ని మంచి పనులు చేసి చూపించాలి కదా. జనరల్గా అధికారంలో అట్లా ఉంటుంది. తాను ప్రత్యేకంగా ఏదో ఉన్నవాటిని పరిపాలించడం ఉంది, కానీ దాన్ని చూపిస్తూ ఉండాలి. ఆ చూపించడం కోసం తన చక్రాన్ని తీసుకొని ఒక పుష్కరిణి తవ్వాట ఆయన. చక్రమున త్రవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఘర్మజలమున పూరించ కైటభారి ఆ మహాబల్వలంబు కాశ్యంతరమున. తవ్వాడు, నీళ్లు పడలేదు, కానీ ఆ తవ్వుతుంటే పుట్టినటువంటి స్వేదంతో ఆ పుష్కరిణి అంతా నిండిపోయిందిట. విష్ణుమూర్తి యొక్క స్వేద జలంతో ఆ పుష్కరిణి నిండిపోయింది. చేస్తే దాని ఒడ్డున కూర్చొని శివప్రీతి కోసమని చెప్పి 1008 సంవత్సరములు తపస్సు చేశాట అక్కడ విష్ణుమూర్తి శివుణ్ణి గురించి. 1008 ఏడులు తోయజలోచనుడు చేసే దుస్సహతపము అత్తోయాధారము దరిగా కాత్యాయన్యధిపతి గురించి. అతులితమైన భక్తితోటి కాత్యాయని వల్లభుణ్ణి గూర్చి ఆయన 1008 సంవత్సరాలు తపస్సు చేశాట. చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమైనట్ట. శివుడు ప్రత్యక్షమై ఆయన చాలా సంతోషించాను, ఇంత తపస్సు చేశావు, ఇంత పుష్కరిణి తవ్వావు. ఇందూత్తంసుడు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై కందర్పారి ముకుంద నిర్మిత మహాకాసారమంజూచి. ఈ మహాకాసారం, మహాపుష్కరిణి, దీన్ని చూసి ఆనందం బుంది వృషధ్వజుండు బహుమాన శ్లాఘ కావించే. ఆ తామందాందోళిత మౌళి ఈవిడి శిరోమల్యావలుల్ మురోయగన్. శివుడు తల ఊపేట, బాగా బాగా తపస్సు చేసావురా, ఎంత ఆనందంగా ఉంది నీ తపస్సు చూస్తుంటే, ఇంత పుష్కరిణి తవ్వావు, ఎంత బాగుంది పుష్కరిణి అన్నట్ట. అంటూ ఉంటే ఆయన ఆ పరమేశ్వరుడి యొక్క కర్ణకుండలం, మణికుండలం ఒకటి జారి పడిందిట ఆ ఊగుతూ ఉంటే. ఫణిభూషణుండు వాపీ ప్రణుతి శ్లాఘా పరంపరల నొనరింపన్ త్రినయనుని దక్షిణ శృతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. ఆయన యొక్క దక్షిణ శృతి మణికర్ణిక, కుడి చెవికున్నటువంటి కర్ణమునకు అలంకరించబడినటువంటి ఆ మణి జారి అది సరస్సు మధ్యంలో పడిందిట. పడేటప్పటికి పరమేశ్వర శ్రవణ మణికర్ణిక ప్రపతన స్థలం మగుటం చేసి ఆ చక్ర పుష్కరిణికి అప్పటి నుంచి మణికర్ణిక అన్న పేరు వచ్చింది. ముందు చక్ర పుష్కరిణి చక్రంతో తవ్వటం వల్ల శివుడి యొక్క మణికర్ణిక పడింది కనుక దానికి మణికర్ణిక అనేటువంటి పేరు వచ్చింది. ఇవాళ కాశీక్షేత్రం అంతటిలోకి కూడా మహాద్భుతమైనటువంటి తీర్థం ఏది అని అంటే మణికర్ణికా తీర్థం. అన్ని తీర్థముల కంటే గొప్పది మణికర్ణిక. ఎందువల్ల అని అంటే శివుడి యొక్క కర్ణాభరణం, మణికర్ణిక పడింది కాబట్టి. అక్కడ ఆ మణికర్ణిక దగ్గర స్నానం చేస్తే, సంధ్యావందనం చేస్తే, వేదాధ్యయనం చేస్తే అక్కడ అన్ని మిగతా క్షేత్రములు వేటి కంటే కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. భూత భావి భవతీర్థంబులి తీర్థరాజంబుతో సరిగావు. భూతకాలంలో తీర్థాలు, ఇప్పటి తీర్థాలు, భవిష్యత్తులో రాబోయే తీర్థాలు ఏవీ కూడాను ఈ తీర్థంతో సమానం కావు. కనుక కాశీలో మణికర్ణికా క్షేత్రం అనేటువంటిది అద్భుతమైనది, అపూర్వమైనది, దానితో సమానమేమీ లేవు. ఇలా కాశీక్షేత్రంలో ఉండే ఒక మహాతీర్థాన్ని గురించి చెప్పుకున్నాము. మిగతాది మళ్ళీ రేపు చెప్పుకుందాము. శుభమస్తు. నారాయణ నారాయణ.